హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఎమ్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే బెగ్గర్స్. మనం ఎక్కడ చూసినా మెట్రో స్టేషన్స్ కానీ ఎక్కడ ప్లేసెస్ లో చూసినా బెగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. చిన్న పిల్లలు 4 years 6 years పిల్లలే ఎక్కువ అయిపోయారు. సో ఎందుకు ఇలా మన దేశం ఏమవుతుంది? సో దీని వెనకాల పెద్ద మాఫియా గ్యాంగ్ ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికోసం పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, హాయ్, మీ నేమ్? తులజారాం. తులజారాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనం ఎక్కడ చూసినా బెగ్గర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఏంటి రీజన్ ఇంతమంది బెగ్గర్స్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో పరిస్థితి కానీ వాళ్ళ ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాలని మేము రాసి పెట్టలేకుంటారు. దేవుడు ఎక్కడ మాకు పంపించుంటాడో, ఎవరు కడుపులో వేసింటాడో వారి కడుపులోని మనం పుట్టింటాం. ఎవరేమీ అర్జీ చేసి రావట్లేదు. కానీ వాళ్ళ స్థానం నుండి వాళ్ళ పరిస్థితి నుండి వ్యక్తికి నుండి తన పెరుగుదల వస్తూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటి అంటే మనం అప్పుడు కాలంలో చూసుకున్నాం, మొత్తం దిగజారిపోయి బతకాలేని సిచ్యువేషన్ లో రోడ్ మీదకి వచ్చి అడుక్కునే వాళ్ళని చూసాం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ రాగానే మాకొద్దు అని చెప్పేసి అని కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇంట్లో నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో అర్థం కాక ఈ రోడ్ సైడ్స్ బెగ్గరింగ్ చేసుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. అసలు ఎందుకు జనరేషన్ ఇట్లా చేంజ్ అయిపోయింది? తల్లిదండ్రిని చూసుకోలేకనా, లేకపోతే వాళ్ళకి వాళ్ళ వయసు వచ్చినాక ఇట్లా అయిపోయారా? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళే వచ్చి రోడ్ సైడ్ అడుక్కునే వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పుడు కొడుకుకి పెళ్లి చేయంగానే కోడలు ప్రాబ్లమా ఏ ప్రాబ్లమా తెలియదు, 1 year కే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంటి నుంచి పంపించేస్తున్నారు. అసలు ఏంటి రీజన్? అది వారి ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల వారు మా చదువు అన్ని నేర్పడం డబ్బులు లేవు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి అట్లా ఉండాలి గట్ట వాళ్ళ పిల్లలకు పంపిస్తుంటారు. కానీ వాళ్ళు ఎంతే గానీ వాళ్ళ ఇంటి పరిస్థితి ఎక్కడే ఏమే గానీ తన దుడిసికేసి తన పిల్లల పాపలకు చదువు నేర్పించి మంచి సమాజంలో ఒక ప్రయోజకులుగా చేయించాలని నా అభిప్రాయం. చిన్న పిల్లలు కూడా యూజ్ చేసుకొని అట్లా అడుక్కుంటున్నారు కదా, అసలు ఎందుకు కారణం ఏంటి అంత దిగజారిపోనీకి? ఏమో వాళ్ళ ఇంట్లో పిల్లలు పంపించిన మీద ఏం చేసే ఇంకొచ్చి ఇట్లే మనం చేసే మానవైతే మనం చేయించాలా, వాళ్ళ కర్మ వారు. హాయ్, హాయ్, మీ నేమ్? పవన్. పవన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బెగ్గర్స్ ఎక్కడ చూసినా బెగ్గర్సే కనిపిస్తున్నారు. అసలు కారణం ఏంటి? కారణం అంటే బెగ్గర్స్ వాళ్ళకి సరైన ఆశ్రమాలు లేక, సో తినడానికి తిండి లేక, పని చేసుకోలేక రోడ్ల పైన అడుక్కోవడం, సో అలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందరు అనే మాట ఏంటంటే వాళ్ళు అడుక్కోవడం పెద్ద టీం ఉంది, ఆ టీం అంతా కండక్ట్ చేసి ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ కి పంపిస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అదెంత వర్క్ కరెక్ట్? సో ఇక్కడ టైప్స్ ఆఫ్ బెగ్గర్స్ ఉన్నారనమాట. సో ఇంట్లో టైప్స్ ఆఫ్ కొంతమంది ఏమో పొట్టగుడ్డ కోసం అడుకుంటారు, కొంతమంది ఏమో వాళ్ళ పరిస్థితి బట్టి ఆడుకుంటారు. కానీ కొన్ని మాఫియాలు ఉన్నాయి. ఏవైతే మాఫియాలు ఉన్నాయో ఆ మాఫియాలు వాళ్ళ జీవితాలలో బెదిరించి వాళ్ళని బెగ్గింగ్ చేసుకోవడానికి వాళ్ళ జీవితం మొత్తం అదే జరిగే విధంగా వాళ్ళైతే ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళకి తోడుగా పిల్లల్ని కూడా పంపించి వాళ్ళని ఒక కూపంలో దింపడం జరిగింది. సో ఇప్పుడే జస్ట్ చూసాను, ఒక 6 years బాబు ఏమైంది అంటే ఇట్లా మమ్మీ డాడీ లేరు అందుకని ఇట్లా వచ్చినా అని చెప్పారు. కారణం ఏంటి అంటే ఆయన ఏం చెప్తలేడు, నాకు ఆకలి అవుతుంది అని అంటున్నారు. అది నిజమా కాదా? ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్ది వాళ్ళు నిజంగా అడుక్కుంటున్నారా, లేకపోతే ఇది అంటే వాళ్ళు క్రియేట్ చేసి చేపిస్తున్నారో కూడా అర్థమైతలేదు. అంటే చిన్న పిల్లలతోటి క్రియేట్ చేసి చేస్తే మాఫియా వాళ్ళకి ఏమవుతుంది అసలు? సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటాం. ఈ చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని సెంటిమెంట్ పరంగా చిన్న పిల్లల్ని చూసి అయ్యో పాపం అని వాళ్ళకి 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తూ ఉంటాము. సో ఆ పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి కొంచెం టార్గెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలాగే ప్రతి సిగ్నల్ దగ్గర ఫస్ట్ చిన్న వాళ్ళని పంపించి దాని తర్వాత పెద్దవాళ్ళు రావడం. చిన్న వాళ్ళైతే పెద్దవాళ్ళు పాపం అయ్యో పాపం అని 10 రూపాయలు 100 రూపాయలు పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇవన్నీ మనీ కూడా మాఫియా వాళ్ళకి చెందడం జరుగుతుంది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం తెలియనప్పటి నుంచి వాళ్ళు తీసుకెళ్లి పెంచుకొని ఇలా రెడీ చేస్తారంట. పెద్ద కొద్ది వాళ్ళ ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి ఇలా చేస్తే? సో మాఫియా ఏంటంటే ఇదే కదా, వాళ్ళకి టార్గెట్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళ ఈ కూపంలోకి దింపడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటారు అన్నమాట. బాయ్సే కాదు, చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లి మాఫియాలో జాయిన్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు జాయిన్ చేసుకున్నారు కరెక్ట్, దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తలేరు కదా. సో ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే అండర్ 16
పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి స్కూళ్ళల్లో వేసేస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది, చదువుకొని వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకోను. సో ఏదో విధంగా వాళ్ళైతే వాళ్ళ జీవనాన్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్లు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకొని ఎక్కడికైతే చిన్న పిల్లలు అండర్ 16 ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ స్కూళ్ళల్లో జాయిన్ చేపిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి బంగారు భవిష్యత్తుకి ప్రభుత్వం సాయం చేసినట్టు ఉంటుంది. సో ఇంకొకటి నేను చూసిన రోడ్ సైడ్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే నా కొడుకు నన్ను వదిలేసిండు, మాక్సిమం వచ్చే ఓట్స్ ఇవి. ఎందుకమ్మా అంటే పెళ్లి చేసినాక సంవత్సరానికి మమ్మల్ని బయటికి ఇట్లా గెంటేసిండు అని చెప్తున్నారు. అసలు ఏంటి కారణం? అట్లా కన్న తల్లిని మర్చిపోతారా పెళ్ళం వస్తే? అంటే వాళ్ళు ఏదో రకంగా వదిలించుకోవాలి. అంటే నిజమైన తల్లి పైన ప్రేమ ఉంటే ఏ కొడుకు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరు కూడా రోడ్డు పైన వదిలిపెట్టరు. సో వాళ్ళు ఏదో ఆశించి ఈరోజు పెంచిన తల్లినే రోడ్డు పైన వదిలేయడం అంటే ఆ జన్మకి అర్థమే లేదు. సో అలాంటి వాళ్ళు జీవితంలో బాగుపట్టు చరిత్రలో కూడా ఎక్కడ లేదు. సో వాళ్ళ తల్లిదండ్రుల అవసరం అనేది వాళ్ళకి ఖచ్చితంగా తలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ తల్లిదండ్రులను మీరు మంచిగా చూసుకుంటేనే రేపటి కాడ మీ పిల్లలు కూడా మిమ్మల్ని అదే విధంగా చూసుకుంటారు. లేదంటే మీరు ఏదైతే మీ తల్లిదండ్రులకు మీరు ఏ విధంగా అయితే రోడ్ల పైన వదిలేశారో మీ పిల్లలు కూడా రేపటి రోజు మిమ్మల్ని కూడా అదే పరిస్థితిలో మిమ్మల్ని కూడా చూసే పరిస్థితి అయితే రాబోతుంది. హాయ్ అండి. హాయ్, మీ నేమ్? అంజీ. సో అసలు ఈ ప్రపంచం ఏమైతుందో అర్థమైతే లేదు. ఎక్కడ చూసినా మెట్రో స్టేషన్స్, బస్ స్టాప్స్, సినిమా హాల్స్, ఎక్కడ పార్కు దగ్గర చూసినా, సిగ్నల్ లైట్స్ దగ్గర చూసినా కానీ బెగ్గర్స్. అసలు ఎందుకు ఈ సమాజం బెగ్గర్స్ అంటే ఎక్కడ చూసినా బెగ్గర్స్ ఎందుకు ఇలా అయిపోయారు? బెగ్గర్స్ అంటే ఇక కొంతమందిని కిడ్నాప్ చేసి సిటీకి తీసుకొచ్చి చిన్న పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ కొంతమందిని బలవంతంగా, ఇంకా అలానే ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రగ్స్ కూడా పిల్లల చేత అమ్మిస్తారు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఎవరు చూడరు, చిన్న పిల్లల మీద ఎవరు యాక్షన్ తీసుకోరు అనే ఒక పాయింట్ పట్టుకొని మాఫియా గ్యాంగ్ అనేది సిగ్నల్ లైట్స్ దగ్గర చిన్న పిల్లలకి బ్యాగ్స్ లో డ్రగ్స్ పెట్టి ఈ పర్సన్ కి ఇవ్వమని చెప్పేసి అంటున్నారంట. సో ఫ్యూచర్ లో వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి ఇలా చేస్తే? దీనికైతే మన రేవంత్ రెడ్డి సార్ గట్టిగా తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి పక్క. ఇలా చూస్తూ పోతే మాత్రం ఇంక ఇలా చాలా దారుణాలు జరుగుతాయి. సో సార్కు ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్కి దీనిపైన తొందరగా యాక్షన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. చిన్న పిల్లలు వాళ్ళతో డ్రగ్స్ అమ్మిచ్చుడు ఇది చాలా దారుణం. దీని మీద తొందరగా యాక్షన్ తీసుకొని తొందరగా వాళ్ళ వెనుక ఉన్న గ్యాంగ్ ముఠా వాళ్ళందరినీ అంటే పట్టుకొని తగిన శిక్ష వేయాలని నా. అసలు మనకు తెలిసిన ఎక్కడ స్టేట్ లో చూసినా ప్రతి స్టేట్ చాలా బాగుంది. మన ఇండియా మాత్రమే ప్రతి దాంట్లో బ్యాక్ లో ఉంది. ఇండియా అని పేరు మాత్రం తప్పించి దేంట్లో కూడా మనకంటే ఒక ఫెసిలిటీస్ లేదు. చాలా మంది ఇప్పటికీ డ్రగ్స్ ఉంటుంది. డ్రగ్స్ వల్ల చాలా మంది ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. సో ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి తెలిసి కూడా ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు? ఎందుకు తీసుకుంటలేరు మీరు అన్నట్టు కరెక్టే, తీసుకుంటలేరు. కానీ ఈ పిల్లల పైన అనే కాదు, ప్రతి ఒక్క దానిపైన కూడా యాక్షన్ కన్ఫామ్ గా ఖచ్చితంగా తీసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్ఆర్పీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.